శ్రీవల్లి పెళ్లికి కావలసిన 10 లక్షల డబ్బులు చందు ఖర్చు పెట్టేలాగా ప్లాన్ చేస్తుంది. ఇక చందు పెళ్లి ఆగిపోవడం కన్నా 10 లక్షలు అరేంజ్ చేస్తాను అని శ్రీవల్లికి మాట ఇస్తాడు. ఇక వేదవతి తన తల్లిని బయటకి పిలిచి అడ్డుగా ఉన్న గీత దగ్గరికి వచ్చి తన తల్లికి చందు పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానిస్తుంది. వేదవతి చాలా సంతోషపడుతూ తల్లితో మాట్లాడుతూ ఉండగా ప్రేమ తన మామయ్య ఇద్దరు సెంటిమెంట్ సాంగ్ పెట్టి వాళ్ళని ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ వేదవతి నానమ్మను చూసి చాలా సంతోషపడుతుంది. ఇక కట్ చేస్తే ఏప్రిల్ 4 శుక్రవారం ప్రోమోలో వేదవతి తల్లి ఇంట్లోకి వెళ్ళి పెళ్లి కార్డు తీసుకొని తన కోడలితో నన్ను పెళ్లికి రమ్మని పిలిచింది అని చాలా సంతోషంతో చెప్తూ ఉండగా భద్రావతి సేనాపతి వాళ్ళు విని దగ్గరికి వచ్చి తల్లి చేతిలో ఉన్న పెళ్లి కార్డుని భద్రావతి గట్టిగా లాక్కుంటుంది. ఆ పనోడి నీడపడినా అది మనకు పరువు తక్కువ అని అనుకుంటే నువ్వు ఏకంగా వాడి కొడుకు పెళ్లి శుభలేఖని మన ఇంటికి తీసుకువస్తావా అని భద్రావతి తల్లిపై చాలా కోప్పడుతుంది. వెంటనే భద్రావతి పెళ్లి కార్డుని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర ఉన్న దీపం మంటపై పెళ్లి కార్డు తగలేయడానికి ప్రయత్నిస్తుంది. సడన్గా అత్త అని విశ్వక్ పిలుస్తాడు. భద్రావతి పెళ్లి కార్డు కాల్చకుండా అలాగే చూస్తుంది. ఇక విశ్వక్ దగ్గరికి వచ్చి భద్రావతి చేతిలో ఉన్న పెళ్లి కార్డు చేతిలో నుంచి లాక్కుంటాడు. విశ్వక్ ఏదో ప్లాన్తోనే ఇదంతా చేస్తూ ఉంటాడు. భద్రావతి సేనాపతి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.